ఇమీడియట్గా మోతీలాల్ నాయక్ గారు అయితే మున్స్వామి ఇంక డిలే చేయొద్దు, నీ ఒపీనియన్ ఇచ్చేసే, ఫైనల్ ఒపీనియన్ అన్నాడు. ఇమీడియట్గా ఈయన ఏమాత్రం హెజిటేట్ చేయకుండా అంతకు మునిపే వీటి కోసం వెయిట్ చేసి ఇవ్వటం లేదన్నాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇచ్చేసానంటాడు. ఎప్పుడు అని అడిగినాడు. 3వ తేదీ ప్రిపేర్ చేశాను, 4వ తేదీ ప్రిన్సిపాల్ ఆఫీస్ పంపించాను డిస్పాచ్ కోసం. వాళ్ళు చేయకపోతే మళ్ళీ 14వ తేదీ నేనే నా ఖర్చుతో రిజిస్టర్డ్ పోస్ట్లో పంచగుట్ట పోలీసు వాళ్ళకి పంపినాను. ఆ రిజిస్టర్డ్ పోస్ట్ రిసీట్ కూడా నా దగ్గర ఉంది అనేసి అన్నాడు. మళ్ళీ తీరా వెరిఫై చేస్తే మరుసటి రోజు ఆయన అడ్వకేట్ వచ్చినాడు, బొజ్జ తారకం గారు. ఆయన వచ్చి 3 కాదు ఇచ్చింది 4వ తేదీ అన్నాడు. దాని మీద మోతీలాల్ నిన్నేమో 3వ తేదీ అన్నారు, ఈరోజు 4వ తేదీ అంటున్నారు, ఏంటిది అన్నాడు. ఇక్కడ బొజ్జ తారకం గారికి ఎందుకంటే 3వ తేదీ వచ్చి ఆదివారం అవుతుంది, అది చూసుకున్నాడు. ఇంకా ఆయన గుర్తులేంది ఏంటంటే 3వ తేదీ సాయంకాలం జిఎంసి బాలయోగి అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్న అతను చనిపోయాడు. ఆయన హెలికాప్టరు నీళ్ళలోకి పడి, దానికోసం 4వ తేదీ కూడా ఇది హాలిడే డిక్లేర్ చేశారు. అది పరిస్థితి. అది తెలియక ఆయన 3 ఆదివారం కదా 4వ తేదీ ఇస్తున్నామని కవరప్ చేస్తే 5వ తేదీ న్యూస్ పేపర్లో అంతా మోతీలాల్ నాయక్ గారి స్టేట్మెంట్ వచ్చింది. నిన్నేమో 3 అన్నారు, ఈరోజు 4 అన్నారు, రోజుకో మాట చెప్తే ఎట్లా అని. ఇది ఎవరికి కానీ ఓపిక లేకపోవడంతో వచ్చింది. ఇక్కడ మెయిన్గా మోతీలాల్ బి నాయక్ గారు ఓవర్ యాక్షన్తో ఈ కేసు ఇంతకాలం ఇలా అవుతా ఉంది. ఏ జడ్జ్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు స్పీక్ అవుట్ ఫ్రమ్ దట్ చైర్, హీ మస్ట్ బి సైలెంట్ అబ్జర్వర్. ఎప్పుడు వినాలే కానీ తీసుకోలే కానీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏం తెలుసుకుంటావు చెప్పు అనేసి. ఆఖరికి నేను అదే 19వ తేదీ ఈవినింగ్ జస్టిస్ రోహిణి గారికి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసినాను వాళ్ళ ఇంటికి. ఏంటండి మీరు ఇట్లా జడ్జిలకు ఇంటికి ఫోన్ చేయకూడదు అంటే ఇమీడియట్గా ఏండి ఈరోజు పేపర్లు చూసినారా, నేను ఏదో మాట్లాడానని ఎన్ని పేపర్లోనే వచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా పరువులు తీస్తే మేము ఎక్కడ చెప్పుకోవాలా? కోర్టులో మాట్లాడినవారు, రోడ్డు మీద మీడియాకి ఎక్కి మాట్లాడినవారు, ఇంకా ప్రైవేట్గా కూడా చెప్పొద్దంటే అట్ట. ఈరోజు చూశారు కదా ఆయన నిన్న చెప్పింది అంతా తప్పు, దాని మీద ఏమన్నా వస్తుందని ఇప్పుడు లోకల్ న్యూస్ వచ్చేది టీవీలో, అది పెట్టుకొని కూర్చున్నాను 6:30 ఒకటి, తర్వాత ఇది ఏమీ రాకపోతే